నమస్కారం అండి. చాలా మంది మధ్యకాలంలో కొంతమంది అయితే హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ నుంచి ఎక్కువ మంది బాధపడుతుంటారండి. అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ తోటి కూడా మనం బయట ఎవరితోనైనా కలిసినప్పుడు కానివ్వండి, లైంగికంగా వేరే వాళ్ళతో కలిసినప్పుడు కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి. అందులో ఒకటి మనం గొనోరియల్ డిసీజ్ అంటాము. ఇంకోటి మనకు ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ డిసీజ్ లో మనము ఇది వైరస్ సింప్లెక్స్ వైరస్ అంటాము. అలాగే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాం. ఈ డిసీజ్ నేనే తీసుకున్నట్లయితే చాలా మందిలో అబ్బాయిలలో చాలా మంది ఏం చేస్తారు సార్, మాకు అంగం పైన చిన్న చిన్న పొక్కుల్లాగా కనిపిస్తున్నాయి. ఆ పొక్కుల్లాగా కనిపించి విపరీతమైన మంట ఎక్కువగా ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది, చిన్న చిన్న క్రాక్స్ లాగా వస్తుంది. గ్లాన్స్ పెనిస్, అంగం పైన చిన్న పెనిస్ లో గ్లాన్స్ పెనిస్ రీజన్ లో కొంచెం క్రాక్స్ లాగా వస్తుంది, కొంచెం లాగా బ్లీడింగ్ అవుతుంది. కొంతమందిలో చిన్న చిన్న బొబ్బెల్లాగా వచ్చి పస్సు కూడా డిశ్చార్జ్ అవుతుంది, తెల్లగా డిశ్చార్జ్ అవుతుంది వైట్ గా. నొప్పి మంట ఎక్కువగా ఉంటుంది సార్, విపరీతమైన దురద ఎక్కువగా ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. మనం టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, కొన్ని సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉంటుంది, వాటి టెస్ట్ గొనోరియల్ టెస్ట్ కానీ ఇది హెచ్ఎస్వి హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది అంటారు. వీటికి అనేక రకాలుగా యాంటీబయాటిక్స్, అనేక రకాల పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ ఉంటారు. దాని వల్ల కూడా క్యూర్ లేదండి. ఇందులో మీకు మన హోమియోపతి ట్రీట్మెంట్ లో ఈ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కి మనం పర్మనెంట్ గా క్యూర్ చేయొచ్చు. మన దాంట్లో కొన్ని రకాల ఎక్సలెంట్ గా మెడిసిన్స్ ఉంటాయి. ఆ మందులు వాడడం వల్ల మనకు ఆ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది పేషెంట్లలో ఏంటంటే సార్, అది బయట కనిపిస్తాయి, మళ్ళీ దురద, విపరీతంగా నొప్పి, మంట ఉంటుంది, మళ్ళీ అది ఒక 3-4 రోజుల తర్వాత అదే సబ్సైడ్ అయిపోతుంది, కనిపించకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ పొరపాటున మళ్ళీ ఏదైనా వేడి పదార్థాలు తిన్నా, లేకుంటే బయట ఎక్కడన్నా మనం కలిసినా, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనకు ఇదే ప్రాబ్లం బయటపడుతుంది, మళ్ళీ చాలా బాధపడాల్సిన అవసరం కనపడుతుంది అంటారండి. నేనేం చెప్తానంటే, దీనికి మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే రికరెన్స్ రాకుండా ఈ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్కి మన హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ మనం వాడడం వల్ల మీకు స్కిన్ అనేది క్లీన్గా ఉంటుంది, ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది, ఆ మంట తగ్గుతుంది. దాంతోపాటు మనకు ఆ పస్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్స్ అంటే క్లియర్ అవుతాయి, పర్మనెంట్గా క్లియర్ అవుతాయి. దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వైరల్ ప్రాబ్లం ఉన్నప్పుడు సెక్స్లో వాళ్ళు పాల్గొనేటప్పుడు విపరీతంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ సెక్స్లో వాళ్ళ సంతృప్తి ఉండలేకపోతుంటారు. మళ్ళీ అది వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళ పార్ట్నర్కి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఒకవేళ వితౌట్ కండమ్ వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేసినట్లయితే వాళ్ళ నుంచి వాళ్ళ పార్ట్నర్ కూడా ఆ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అనేది వాళ్ళకు కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్తుంటామంటే, ఒకవేళ ఇద్దరు ఉంటే ఇద్దరికి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి, ఇద్దరు వాడుకోమంటాం. లేదు ఒక్కళ్ళకు ఉంది, అతనికే ఉంది ప్రాబ్లము, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు, ఎక్కువ ఇబ్బంది పడుతుందంటే తనకే ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ ట్రీట్మెంట్ కనుక మీరు కంటిన్యూగా మనం 6 నెలలు అట్లా వాడుకున్నట్లయితే, 3 నెలలు కొంతమంది వాడుకున్నట్లయితే వారికి స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చు. అంటే మళ్ళీ రిపీటెడ్ కాకుండా మనం చూడొచ్చండి. దానికి మనం ఎట్లా ఉంటుంది ట్రీట్మెంటు, దీనికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మనం దీని గురించి పూర్తి అవగాహన మీకు కల్పిస్తాము. దాంతోపాటు ఎలాంటి రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, మనం ఎంత కాలం మనం వాడాలని చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు మన హోమియోపతిలో కొన్ని మెడిసిన్ చెప్పినా కూడా ఆ మందులు అనేది అక్యురేట్గా పనిచేయవండి. మనం ఏంటంటే, నాకు పర్సన్తో మాట్లాడాలి. నేను పర్సన్తో మాట్లాడినప్పుడు తన బిహేవియరు, తన క్యారెక్టర్ ఎట్లా ఉంది, తన అలవాట్లు ఎట్లా ఉన్నాయని అన్నీ తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకున్నాకనే మనం ఒక మెడిసిన్ వస్తుంది హోమియోపతిలో. ఆ మందు ఇస్తేనే క్యూర్ అవుతుందండి. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని మందులు చెప్పినా కూడా మీకు అంతగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు నాతో పర్సనల్గా మీరు మాట్లాడితేనే దానికి మీకు సంబంధించిన మందు అనేది నేను చెప్పడం జరుగుతుంది, దానికి ఎంతకాలం ట్రీట్మెంట్ వాడాలని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రాకుండా మనము దాన్ని ఎలా చూసుకోవచ్చు అనేది కూడా మీరు దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నమస్కారం అండి.